హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే డిఎస్సి హాల్ టికెట్స్ నిన్న మనకి వెబ్సైట్ లో పెట్టారనమాట. నాకు సెంటర్ ఎక్కడ వచ్చింది, ఏ రోజు ఎగ్జామ్ అని చెప్తాను. నేనేంటి, నా క్వాలిఫికేషన్ ఏంది మీ అందరికీ దాదాపు తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. నేను డిఎడ్ చేశానండి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. దానికి టీటీసీ అని కూడా అంటారు, టీచర్ ట్రైనింగ్ కోర్సు. దీని క్వాలిఫికేషన్ వల్ల మనకి ఏంటంటే ప్రైమరీ టీచర్ అనమాట. అంటే 1 to 5 క్లాసెస్ వరకు మనము ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చెప్పొచ్చు. ఇంకా బీఈడి అంటే హై స్కూల్ టీచర్. అది గవర్నమెంట్ పోస్ట్ అయితే ఎస్జిటి పోస్ట్ కి మనం ఎలిజిబుల్, సెకండరీ గ్రేడ్ టీచర్. అది బీఈడి వాళ్ళైతే ఎస్ఏ పోస్ట్, ఎస్ఏ సోషల్ అని, ఎస్ఏ ఇంగ్లీష్ అని అలా ఉంటాయి వాళ్ళకి కూడా. సో ఇది నా డిఎస్సి జర్నీ అంటే ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను. 2014లో నాది టీటీసీ ఇయర్ అయిపోయింది, అకాడమిక్ ఇయర్ అయిపోయింది. అప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ టెట్కమ్ టీఆర్టీ అని వదిలారు, రాశాను. 1 or 2 మార్క్స్ లో పోయింది జాబ్. నేను అంతా 100% హార్డ్ వర్క్ అయితే చేయలేదు, 90% చేశాను. ఇంకా 10% నేను చేయలేకపోవడం వల్ల అది కూడా పోయింది. ఇంకా 2018 డిఎస్సి అంటే నేను చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, అసలుకి అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఓకే, నానమ్మ నాన్న అందరి సపోర్ట్ ఉంది. నేను జాబ్ చేయకపోయినా, నేను చదువుకుంటానన్నా కూడా మా ఇంట్లో ఎవరేమనేవాళ్ళు కాదు. మా నాన్న ఎప్పుడైనా ఒకటే మాట చెప్తారు, నువ్వు ఎంతవరకు చదువుకో అమ్మ అని చెప్తారు. ఇప్పుడు కూడా నేను డిగ్రీ చదువుతానే మా నాన్న బాగా, నువ్వు ముందు డిగ్రీ చదువు, ఇంట్రెస్ట్ గా జాబ్, ఇప్పుడు నువ్వు చేసే జాబ్ మానుకున్నా పర్లేదు అని చెప్తారు మా నాన్న. నేను చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. ఎప్పుడైనా మనం మనకి అప్పటికప్పుడే చూసుకుంటాం, భవిష్యత్తు గురించి ఏ రోజు ఆలోచించాం మనము. ఇప్పుడు 2014లో డిసెంబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్పటికి నేను టీటీసీ జస్ట్ ఆ డిసెంబర్ లోనే మాది కూడా కంప్లీట్ అయిపోయింది, ఆ 2014లో. 2015లో డిఎస్సి ఎగ్జామ్ జూన్ లోనో ఎప్పుడో అయింది, రాశాను. ఇమీడియట్ గా నేను ఏం చేశాను, డిగ్రీ జాయిన్ అయిపోయా. అంటే టీటీసీ చదివాను కదా, ఇంటర్మీడియట్ తర్వాత 2 years డిప్లొమా కోర్స్ ఇది. సో అది చదివాక ఇంకా ఈ జాబ్ రాలేదని ముందు మా నాన్న డిగ్రీలో జాయిన్ అవ్వు అంటే, సరే డిగ్రీలో జాయిన్ అయ్యాను. నా కర్మ ఏంటంటే, నేను అడుగు పెట్టాను కాలేజీలో. డిగ్రీ అంతకుముందు 3 years డిగ్రీ కోర్సు, సెమిస్టర్ సిస్టమ్ ఏం లేదు, ఇయర్లీ వన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ అప్పటికేం తెలుసా, అప్పటికి నా క్లాస్మేట్స్ ఉంటారు కదా ఇంటర్మీడియట్ నాతో చదివిన వాళ్ళది అప్పుడే డిగ్రీ అయిపోయింది, వాళ్ళు పాస్ అయిపోయి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ గా జాయిన్ అయ్యాను. అప్పటికి నేను అడుగుపెట్టి అడ్మిషన్ తీసుకున్నాను, సెమ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. 2015లో సెమ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. నేను ఇంటర్మీడియట్ 2010 to 12 బ్యాచ్. తర్వాత ఇంకా 12 నుండి 14 దాకా దాదాపు ఈ టీటీసీలోనే ఉన్నా. అంటే టీటీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితేనేమి, టీటీసీ ఎంట్రన్స్ టెస్ట్ కి ఒంగోలులో నేను ఒక కోచింగ్ సెంటర్ లో తీసుకున్నాను కోచింగ్. అప్పుడు కూడా ఉండలేదు, ఒక 15 days ఏమో ఉండేసి ఇంకా ఉండలేదని వచ్చేసా. అంటే కొంచెం అక్కడ మరి చండాలం ఉందిలే హాస్టల్ అది. ఇంకా ఈ టీటీసీ సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఇంకా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏముండవు, మెథడాలజీస్ ఉంటాయి. సైకాలజీ అని, ఫిలాసఫీ అని, మెథడాలజీస్ అని, ఇంకా రకరకాలుగా ఇవన్నీ సబ్జెక్ట్ కంప్లీట్ వేర్ అనమాట. ఇంకా అసలుకి ఇదంతా తెలుగు మీడియం. నేను అంటే 10th క్లాస్ దాకా నేను తెలుగు మీడియం చదివాను. ఇంటర్మీడియట్ 2 years మాత్రం ఇంగ్లీష్ మీడియం. పేరుకి ఇంగ్లీష్ మీడియం అయినా పెద్ద అది ఇంగ్లీష్ మీడియం లెక్క కాదు. ఇంకా టీటీసీ అంతా కూడా తెలుగు మీడియమే. తర్వాత డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం కదా నేను జాయిన్ అయింది. నేను సార్కి ఏం చెప్పంటే, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి, సార్ బిఏ జాయిన్ అవుతానన్నా. నాకు ఇంటర్మీడియట్ లో 832 మార్క్స్ వచ్చాయి. అవి చూసి సార్ ఏమన్నారంటే, నువ్వు బాగానే చదువుతున్నావు కదమ్మా, బిఏ ఎందుకు, బిఎస్సి తీసుకో అన్నాడు. సార్ చెప్పింది మంచి విషయమే, కానీ మనకేం కావాలో మనకు తెలుసు. ఎప్పుడు కూడా మనం అవతల వాళ్ళ ఒపీనియన్ మీద వెళ్తే ఫెయిల్ అయిపోతాం ఖచ్చితంగా. అంటే చూసేదానికి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే ఈ అమ్మాయి మెరిట్ స్టూడెంట్, కొంచెంలో కొంచెం అన్నా 83% అంటే పర్లేదు కదా అని అనుకుంటారు. కానీ నా ప్రాబ్లం ఏంటి, 3 years గ్యాప్ వచ్చింది. ఈ బిఎస్సి అంటే కంప్యూటర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవి నాకు ఎక్కట్లా. ఒక 1 sem రాశాను, ఒక సెమ్ రాసినా, కానీ నా మనసంతా ఈ డిఎస్సి రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయాలి, ఈ డిఎస్సి రిజల్ట్స్ మీదే ఉంది. ఈ మెరిట్ లిస్ట్ తీసుకోవడం, నాకు జాబ్ వస్తా రావద్దు అంటే, జాబ్ మనం అనౌన్స్ చేయకపోతే మెరిట్ లిస్ట్ వదిలేదు. అది మెరిట్ లిస్ట్ చూసుకొని మన జిల్లాలో ఎన్ని పోస్టులు కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వకముందు నేను చూసుకుంటే నాకు జాబ్ రాని 10% మా కేటగిరీలో నేను జాబ్ రాని 10%. సో నాకు అర్థమైపోయింది, 1 or 2 మార్క్స్ లో పోయింది, నాకు జాబ్ రాదని ఫిక్స్ అయిపోయా. అసలు ఒక పక్క ఏమో డిగ్రీ సిలబస్ అర్థం కావట్లా, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ నాకు ఎక్కువ, ఇంకా అంత గ్యాప్ వచ్చి ఇంకా అర్థం కాకపోయేసరికి మా నాన్న ఒక సెమ్ రాశాను, మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది. నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ఫెయిల్యూర్ చూడటం నాకు పరువు పోయినట్టు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా నాన్నకి చెప్పేసి, మా నాన్న బతిని ఆడుకున్నాను 2015లోనే, నాన్న నా వల్ల కాదు నాన్న, నేను డిగ్రీ చదవను, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతాను అనేసి. ఒక మా ఊర్లో లోకల్ ఛానల్లో యాడ్ చూసా, ఒక స్కూల్లో యాడ్ వచ్చింది,
నేనే ఆ స్కూల్కి వెళ్ళా. 2016 ఫిబ్రవరిలో వెళ్ళా. ఫిబ్రవరిలో వెళ్తే ఫిబ్రవరి వెళ్తే నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఆ స్కూల్. అక్కడ ఒక 2 months మహా అయితే ఒక 2-3 months చేశా. చాలా తక్కువ శాలరీ, 2500 శాలరీ. చెప్పాను కదా పెంచమన్నా కూడా ఏమన్నారు అంటే 2500కి 2 months చేశా. అప్పటికి మా ఇంటి పక్కన అక్క వాళ్ళు కానీ అందరూ ఏమంటారు, ఎందుకంత తక్కువ జీతాన్ని పోతున్నావు, చాలా తక్కువ, అతి తక్కువ శాలరీ. అసలు 2016లో 2500 అంటే మరీ దారుణం. చేశాను. సార్ ఏంది సార్ ఈ శాలరీ అని అడిగితే, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా అన్నారు. నేను అంటే క్వాలిఫైడ్ టీచరే కదా, నేను టీటీసీ చేశాను. అక్కడ నర్సరీకి టీచర్ని. ఇంకా చూసి ఇంకా అసలే మన వల్ల కాదని నేను మానేసి ఇంట్లో కూర్చున్నా. ఈ లోపు ఇంటి పక్కన ఒక మనం తెలిసిన మేడం ఒకరు ఉంటే మనకి సజెస్ట్ చేశారు, అలా నా కార్పొరేట్ స్కూల్లో వేకెన్సీ ఉంది పోతావా అంటే వెళ్ళాను. డబల్ అయింది అక్కడ శాలరీ నాకు. ఇక్కడ 2500 అయితే అక్కడ ఇప్పుడు ఫిబ్రవరిలో ఇక్కడ 2500 చెప్పారు. ఆగస్టులో అక్కడ 5500 నా శాలరీ. చూసారు కదా 1 year లో ఎంత అసలు డిఫరెన్స్ ఉందో. అసలు ఆ స్కూల్ కి ఈ స్కూల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పా, మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు గతంలో పనిచేసిన సంస్థ గురించి బ్యాడ్ గా చెప్పకూడదు. చెప్పాము అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కొంచెం లైట్ గా స్పోకెన్ గానీ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు నాకు, ఎందుకంటే నేను చిన్నప్పుడే తెలుగు మీడియం చదివింది నేను. సో అట్లా జాయిన్ అయ్యాను. ఒక 2017 దాకా చేశాను. 2016 ఆగస్టులో జాయిన్ అయ్యి 2017 డిసెంబర్ దాకా చేశా. అప్పుడు మళ్ళా గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏందో చెప్తా వినండి. ఇప్పుడు 2015లో ఎగ్జామ్ అయిపోయింది డిఎస్సిది, నాకు రాలేదు, డిసప్పాయింట్ అయిపోయాను. డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో డిఎస్సి అప్పుడే చెప్పారు 2018లో మెగా డిఎస్సి ఉందని. అసలు డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ ఉంది కదా అని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చుగా, కానీ స్టార్ట్ చేయాల. ఎందుకంటే ఆన్ ద స్పాటే మనం చూసుకుంటాం, భవిష్యత్తు గురించి మనకి ఏమాత్రం ఆలోచన ఉండదు. చాలా పెద్ద తప్పు. ఇప్పుడు 2015 మొత్తం కూడా వదిలేయండి, 16, 17 ఈ 2 సంవత్సరాలు కష్టపడి ఉంటే 2018లో జాబ్ ఖచ్చితంగా వచ్చేది. ఎందుకంటే అదే మైండ్ లో ఉన్నాం కాబట్టి, ఆ బుక్స్ కానీ చదివి ఉన్నాం కాబట్టి వచ్చేది. కానీ నేను చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటంటే ఈ గ్యాప్ లో 2015 నుండి ఈ 17 గ్యాప్ లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడం. అంటే ఇప్పుడు శాలరీ గురించి మనం ఇక్కడ వచ్చి 5000 గురించి చూసుకుంటున్నాం. ఆ భవిష్యత్తు ఎంత బాగుంటది ఒకేలా జాబ్ వస్తే కదా. అదే పెద్ద తప్పు నేను చేసింది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అంటే ఇప్పుడు ఇంకా రాను ఇంకా లేదు, డిఎస్సీ లేదు, జాబులు లేవు, ఇంకేం లేవు. అప్పుడు ఆ 2018 దాకే నాకు ఇప్పుడు అనిపిస్తుంది చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు కన్నా ఆ స్కూల్కి వెళ్లకుండా అదే కూర్చొని డిఎస్సీకి చదువుకుంటా ఉండుంటే ఖచ్చితంగా 2018లో వచ్చుండేది కదా అనిపించింది. ఇంకా ఈ స్కూల్లో జాయిన్ అయ్యి అప్పుడు ఏం చేశారు, టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ చేశారు. 2017లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నారు. సరైన స్కూల్ మానేసి టెట్ కోసం ప్రిపేర్ అయ్యా. మళ్ళీ 2018లో ఇంకో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టెట్ లో 113 మార్కులు వచ్చాయి 2017లో. 2018 టెట్ రిలీజ్ చేస్తే దానికి కూడా మళ్ళీ రాశాను నేను, ఇంకా స్కోర్ పెరిగిద్దేమో అని. ఇంకొక మార్కు తగ్గింది, 112 వచ్చాయి. సో ఇది నా టెట్. ఇంకా స్కూల్ మానేసి ఇంట్లో ఉన్నా కదా, ఈ గ్యాప్ లో ఏం చేశానంటే ఇంకా యూట్యూబ్ లో బ్యూటిషియన్ కోర్స్ కానీ అసలు బ్యూటీ గురించి మేకప్ గురించి నాకు భలే ఇంట్రెస్ట్. సో అలా మేకప్ అంటే ఏంటి, ఇది అంటే ఏంటి, పలానా అంటే అన్ని తెలుసుకున్నాను. మళ్ళా ఆ డిఎస్సి 2018లో రాశాక మళ్ళా సైలెంట్ అయిపోయా. ఎందుకు, మార్క్స్ తక్కువ వచ్చాయి. మళ్ళా మనకు తెలిసింది ఒకే ఒక దారి ఏంది, డబ్బులు సంపాదించడానికి, ప్రైవేట్ స్కూల్. నేను ఏ స్కూల్ అయితే మానేశానో మళ్ళా అదే స్కూల్ కి 2019లో జాయిన్ అయ్యా. 2019లో జాయిన్ అయ్యా సంక్రాంతి తర్వాత. ఇంకా తర్వాత కంటిన్యూ అవుతానే ఉన్నా, బానే ఉంది. 2020లో కరోనా వచ్చింది. ఇంకా కరోనా అప్పుడు ఇంకా మీకు తెలిసిందే కదా, అడ్మిషన్లు కష్టం అయిపోతాయి, మనం ఏం చెయ్యాలంటారు. నేను చేయలేని చెప్పి మానేశాను. 2020 కరోనాలో మానేశాను. కరోనా వచ్చినప్పుడే మానేశాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయింది, అది ఒక పెద్ద ఘరానా మోసం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసలుకి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా వద్దా? నిజం చెప్పాలంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని కూడా మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. లేదు అంటే ఇప్పుడు మనము 2014 నుంచి 2014లో నోటిఫికేషన్ వేశారు. 2015లో ఎగ్జామ్ జరిగింది. 2015లో ఎగ్జామ్ జరిగితే 15 నుండి 16, 16, 17, 18 3 సంవత్సరాల గ్యాప్ లో మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు డిఎస్సిది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల గ్యాప్ లో నాలాంటి ఒక అమ్మాయి ఫర్ సపోజ్ ఇంట్లో ఫైనాన్షియల్ గా మన చదువు అయిపోయాక మనం ఫైనాన్షియల్ గా వాళ్ళ మీద మనం ఇంట్లో ఇవ్వకపోయినా పర్లా, కానీ మన ఖర్చులు మనం సంపాదించుకోవాలి కదా. ఆ ఆలోచనతో మనం ఏం చేస్తామంటే ఏదో ఒక జాబ్ లో జాయిన్ అవుతాం. ఆ జాబ్ ఎలా ఉంటది, ఉదయం నుండి సాయంత్రం దాకా మన జీవితమే దానికి అంకితం అయిపోయింది. మనకు చదువుకునే టైం ఉండదు, ఇంకో టైం ఉండదు.
ఇక్కడ మధ్యతరగతి వాళ్ళకి వచ్చే బాధలు ఇవే. ఎందుకంటే మనలాంటి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైందంటే మనము సంపాదించుకుంటే మన ఖర్చులు గడుస్తాయి, లేకపోతే గడవు. మనకి ఇంట్లో వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే మనకి అంతంత మాత్రమే సపోర్ట్. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంట్లో లేకపోవడం వల్ల మనము ప్రైవేట్ గా ఏదో ఒక ఫీల్డ్ లోకి వెళ్లి జాబ్ చేసుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యే టైం మనకు ఉండదు. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళలేదు, నా ఖర్చులకి డబ్బులు మన ఇంట్లో అడగలేకే కదా వెళ్ళింది. అట్లా సరే, అసలుకి ఈ గవర్నమెంట్ జాబ్ అంటున్నాము, దీనికి ఇప్పుడు 3 ఏళ్లు ఉంది. ఈ 3 ఏళ్లు అదే ఒక ఫ్యామిలీ ఉన్న అమ్మాయి అయినా ఫ్యామిలీ ఉన్న అబ్బాయి అయినా, అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఆ ఫ్యామిలీ వదిలేసి 3 ఏళ్లు ప్రిపేర్ అవ్వడం వాళ్ళకి సాధ్యమైద్దా? కొన్ని జాబ్ చేస్తే ప్రిపేర్ అయితే వస్తుందా? చాలా కష్టం అయ్యి. అంటే ఇప్పుడు మనము దీన్ని నమ్ముకొని 2015 3 సంవత్సరాలు కనుక ప్రిపేర్ అయి ఉన్నాం అనుకో, అంటే నేనేమంటాను, ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళే మెయిన్ లీడర్ లాగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ గడిచిద్ది, అబ్బాయి మేజర్ రోల్ కదా, వాళ్ళు గానే ఇట్లా ఉండలేరు కదా. 3 సంవత్సరాలు వదిలేసి ఉండడం వాళ్ళ వల్ల కాదు, చాలా కష్టం అయింది. అంటే ఇప్పుడు దాన్నే నమ్ముకొని ఉంటే దానికి కోచింగ్ కి డబ్బులు కట్టాలి. ఒకవేళ మనం ఇంకో కోచింగ్ సెంటర్ ఉన్న ఊరికి వెళ్ళాలి, ఆ ఊర్లో రూమ్ రెంట్ కట్టాలా, కోచింగ్ డబ్బులు కట్టాలా, మన ఖర్చులు ఎదురు ఎంత అవుతుంది తెలుసా మెయింటెనెన్స్. నెలకి మనం ఒక వేరే ఊర్లో ఉండి ఒక రూమ్ తీసుకొని దాని పర్పస్ మీద చదువుకుంటా అంటే నెలకి 20,000 మినిమం అవుతాయి. ఎవరిస్తారు మనకి? అదే ప్రిపేర్ అవ్వకుండా మనం ఉద్యోగం చేస్తే మనకు అంతలో కొంత 10,000 అంతా వస్తా ఉంటాయి. ఈ కారణం వల్ల ఎవరు కూడా లాంగ్ ప్రిపరేషన్ చేయలేకపోతున్నారు. ఇదే మెయిన్ రీజన్. సరే అది వదిలేయండి. 2018 డిఎస్సి నోటిఫికేషన్ పడింది. 18 నుండి 19, 19, 20, 21, 22, 23, 24, 25 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ పడింది. అసలు గుడ్డిగా నాకు డిఎస్సీనే జాబే రావాలని గుడ్డిగా దీన్ని నమ్ముకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు 2018లో జాబ్ రాని వాళ్ళు దీన్నే నమ్ముకొని ఉంటారు. 2020లో వేస్తారనో ఇంకా వేస్తారను. అసలుకి 7 ఇయర్స్ అండి. ఇప్పటిదాకా దాన్నే నమ్ముకుంటే పరిస్థితి ఏంది? అవ్వదు కదా. ఎదురు మనం అంటే ఇంకా దాని మీదే ఉంటే అవ్వదు. అందుకని ఏం చేస్తారు, మనలాంటి వాళ్ళు మళ్ళా జాబ్లోకి వెళ్తాం. మనం జాబ్ లో ఇరుక్కున్నాక వీళ్ళు నోటిఫికేషన్ అంటారు. అరే నోటిఫికేషన్ మళ్ళీ మానేస్తాం. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని మనం భయంతో ముందుగా జాబ్ లో చెప్పి మానేయాలి కదా, చెప్పి మానేస్తాం. తీరా మానేసి ఇంట్లో కూర్చుంటే నోటిఫికేషన్ మళ్ళా వచ్చి సంవత్సరానికి పోస్ట్ పోనేది, మళ్ళా జాబ్ లో చేస్తాం, మానేస్తాం. ఇలా ఒక మన ఎమోషన్స్ తో ఆడుకుంటారు తెలుసా. జాబ్ నోటిఫికేషన్ పెడితే మన ఎమోషన్స్ తో ఆడుకున్నారు. అందుకే ఈ రోజులో నిజం చెప్తున్నా కదా, గవర్నమెంట్ జాబ్ అసలు ప్రైవేట్ గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టడమే చాలా రిస్క్. నాకు తెలిసి 2018 దాకా ఓకే అన్నట్టుంది కానీ, అంటే నాకు తెలిసి 2014లో పోస్టులు ఎక్కువ వేశారు. 2018 కూడా ఆ 2014లో చదివిన వాళ్ళు కానీ ఎమ్మంటే కొట్టగలరు చదువుంటే. అది అంటే ఈ గవర్నమెంట్ జాబ్ వస్తుందన్న ఆశతో ఉన్నది వదిలేసుకుంటున్నాం మనం. అప్పుడు ఒక సామెత ఉంది, ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అని. వీళ్ళ ఆటలు ఎలా ఉంటాయంటే 20 నోటిఫికేషన్ అంటారు. స్కూల్లో జాబ్ చేసే వాళ్ళు మానేసి వెళ్తారు కోచింగ్ కి, మళ్ళీ నోటిఫికేషన్ వాళ్ళు వెయ్యరు. అట్లా ప్రతిసారి ఒక మైండ్ గేమ్ లాగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఇంకా నాకైతే డిఎస్సీ మీద ఆశ లేవు. ఇప్పుడు కూడా నేను ఏమి చదవాల. కాకపోతే 2014 డిఎస్సీ బాగానే చదివా, 2018 చదివా. ఎంతకొంత సిలబస్ మైండ్ లో అంత బ్లాంక్ గా అయితే నేను వెళ్ళట్లేదు, బ్లైండ్ గా చదివి ఉన్నాను. కానీ ఏంటంటే నాకు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడ వచ్చింది సెంటర్ అని చెప్తాను. నాకైతే గుంటూరు డిస్టిక్. నేను ఆప్షన్స్ లో మనకి 5 ఇస్తారు. నేను లాస్ట్ April 25 పెట్టినప్పుడు 5 ఆప్షన్స్ ఏం పెట్టాను. ఫస్ట్ ప్రకాశం డిస్టిక్, అంటే మాది ప్రకాశం కాబట్టి. సెకండ్ నెల్లూరు డిస్టిక్, థర్డ్ గుంటూరు, ఫోర్త్ కృష్ణ, ఫిఫ్త్ చిత్తూరు పెట్టా. ఈ 5 డిస్టిక్స్ పెడితే నా కర్మ చూడండి ఎలా ఉంది. ప్రకాశంలో రాలా, నెల్లూరులో రాలా, గుంటూరు డిస్టిక్ వచ్చింది నాకు. అది సో గుంటూరు డిస్టిక్ లో వచ్చింది నాకు. ఏ రోజు కూడా చెప్పను నేను, ఎందుకంటే మనకి శత్రువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్పను. సో గుంటూరు డిస్టిక్ లో వచ్చింది. నేను ఏమైతే చదవలేదండి, బుక్స్ కూడా అంతగా అసలు ఓపెనే చేయలేదు, ఎందుకంటే బ్యూటిషియన్ కోర్స్కి వెళ్తున్నా కాబట్టి. ఇంకా నాకైతే ఈ డిఎస్సీ మీద హోప్స్ లేవు. డిఎస్సీ అనేది నేను వదిలేసా. ఎందుకంటే గవర్నమెంట్ అంటే మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, బడ్జెట్ అవి చూసుకోవాలి. కాకపోతే మన బాధ ఏంటంటే, నేననేది ఏంటంటే పోస్టులు ఎన్నైనా ఉండనివ్వండి, అట్లీస్ట్ 2 ఇయర్స్ ఒకసారి వేస్తే దాని మీద ఉన్నోళ్ళు చదువుకుంటారు. మరి 7 ఇయర్స్ గ్యాప్ అంటే చాలా కష్టం కదా. ఇంకోటి మన నన్ను ప్రిపేర్ అవ్వు తెగ చదువు అంటున్నారు. నేను డిఎస్సీ చదవడం వల్ల ఎవరికి ఆదాయం అంటారు చెప్పండి. ఇప్పుడు నేను డిఎస్సీ చదువుతా, ఫర్ సపోజ్ జాబ్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదని నన్ను పంపించేసిన అత్త మామ భర్త వీళ్ళందరూ ఏమంటారు, ఇప్పటిదాకా ఇంట్లో నుండి వెళ్ళిపో, నీ వల్ల ఉపయోగం లేదు, అది ఇది అని తరిమేసిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మా కోడలు బంగారం అంటారు, నా భార్య బంగారం అంటారు. మళ్ళా వచ్చి మెత్తగా దువ్వుతారు. ఇంకా దాన్ని ఏమంటారు, మన సొమ్ము తీసుకోవడానికి వస్తారు ఇట్టోళ్ళు. సో అందుకని మనకంత అవసరం లేదు, ఎప్పుడైనా డేంజర్. అందుకని నేను గమ్మునున్నా, చదవకుండా. చదివినా రాదనుకోండి, అది వేరే విషయం. అది నా ఎగ్జామ్ డీటెయిల్స్ చెప్పును అని చెప్పా కానీ చెప్తాను చూడండి.
మాకు ఒంగోలు అయితే చాలా కంఫర్ట్, వెళ్ళి అలా రాసి వచ్చేయచ్చు. కానీ గుంటూరు డిస్ట్రిక్ట్ వేసాడు. జూన్ 18వ తేదీ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 12 o'clock. ఇక్కడ నుండి గుంటూరు 4 hours పైనే జర్నీ, 4 hours ఖచ్చితంగా 4 hours పైనే జర్నీ. బస్సులో అయితే 5 hours. ఇంకా అట్లా మొత్తానికి చాలా టైం అయింది. 9:30కి ఎగ్జామ్ అంటే అట్లీస్ట్ 8:30 కైనా అక్కడ మనం ఉండాలి. 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ ఉండాలంటే నేను మా ఊరు నుండి 8ంటికి బయలుదేరాలి. బస్సులో వెళ్ళాలా, బండి మీద వెళ్ళాలా, కార్లో వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు నిజంగా. ఆ రోజుకి వీడియో మళ్ళీ పెడతాను, ఎలా వెళ్తాను ఏంది అనేది, ఎలా వెళ్ళొచ్చని కూడా ఆ రోజు పెడతాను చూడండి. సో ఇది ఇవాళ విషయం. కొంచెం పోయినసారి ఏం చేశారు, పోయినసారి లాస్ట్ డిఎస్సి రాశాను కదా, అప్పుడు చీరాలు వేశారు. చీరాల ఒంగోలు కన్నా దూరం, మేము ఒంగోలు వెళ్ళి చీరాలు వెళ్ళాలి. ఇప్పుడు ఒంగోలు వెళ్ళి చీరాలు వెళ్ళి గుంటూరు వెళ్ళాలి. సో ఈసారి ఇంకా దూరం పెరుగుతూనే పోతా ఉంది కానీ తగ్గట్లేదండి. ఇంకా నా తర్వాత అప్లై చేసిన వాళ్ళకి ఒంగోలు వేశారు. ఇదేవి నాకేం అర్థం కాలేదు. సో ఇది డీటెయిల్స్ అయితే ఇది. గుంటూరు డిస్ట్రిక్ట్ వేశాడు, మన ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే వేయలేదు. గుంటూరు డిస్ట్రిక్ట్ లో జూన్ 18వ తేదీ డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్పేసి మీ అందరూ. ఓకేనా, బాయ్.